రాజకీయ పార్టీల్లో సాధారణంగా అంకిత భావంతో పనిచేసేవాళ్ళు, ఆ పార్టీ పట్ల కమిట్మెంట్‌తో పనిచేసేవాళ్ళు, పార్టీ కోసమే పనిచేసేవాళ్ళు, ఆ పార్టీ మినహా మిగతా రాజకీయ పార్టీలను ప్రత్యర్థులుగా చూసేవాళ్ళు, రాజకీయ ప్రత్యర్థులుగా చూసేవాళ్ళు చాలా అరుదు. ఎందుకు చెప్తున్నానంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు చెందిన ఒక మంత్రి, బీఆర్ఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే అండ్ బీజేపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి. ఈ ముగ్గురి మధ్య అవగాహన ఏర్పడినట్లుగా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఈ ఇన్పుట్స్‌లో 10-15% ఏమైనా అంటే నేను చెప్తున్న దాంట్లో కొన్ని అనుమానాలు ఉండొచ్చు, కానీ రిమైనింగ్ 90-95% పక్కా ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్పుట్స్ ఇవి. ఒక మంత్రి, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ. ఈ ముగ్గురు అవగాహనతో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు అవగాహనతో పనిచేస్తూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను బీజేపీకి కట్టబెట్టే విధంగా, బీజేపీ ఆ కార్పొరేషన్ను కైవసం చేసుకునే విధంగా ఈ కాంగ్రెస్కు చెందిన మంత్రి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా పనిచేస్తున్నట్లు, అంటే బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అటువంటి ఇన్పుట్స్ వస్తున్నాయి హైదరాబాద్కు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం వేరు, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు వేరు, అండ్ బీజేపీకి సంబంధించిన ఎక్స్ట్రీమ్ రాజకీయాలు వేరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఒక మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, ఆయన తన నియోజకవర్గంలో వార్డుల్లో తిరుగుతున్నాడు తప్ప, తమ వార్డుల్లో, ఒక మున్సిపాలిటీలో తన వార్డుల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే వాళ్ళ తరపున ప్రచారం చేస్తున్నాడు తప్ప, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రచారంలో కానీ, అక్కడ తాను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేయడం కానీ అటువంటివేమీ చేయని కారణం ఏంటంటే, అతను కూడా బీజేపీతో చేతులు కలిపినట్లుగా తెలుస్తోంది. అంటే బీజేపీతో సంబంధాలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో ఈ ఇద్దరికి ఉన్న సంబంధాలు, ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్కి చెందిన ఒక మంత్రి, వీళ్ళకి సంబంధాలు ఇప్పుడప్పుడు సంబంధాలు కావు, చాలా కాలంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ దాదాపు 7-8 ఏళ్లుగా ఈ ముగ్గురి మధ్య రహస్య స్నేహం ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ఒక సమాచారం వైరల్ అవుతోంది. సరే, ఈ సమాచారాన్ని కూడా మనం కొట్టిపారేసినా కూడా సంథింగ్ ఈజ్ దేర్. అంటే ఒకవేళ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కనుక బీజేపీ కైవసం చేసుకోగలిగితే, బీజేపీ చేతుల్లోకి వెళితే, అది ఖచ్చితంగా అందుకు కాంగ్రెస్ మంత్రి బాధ్యత వహించవలసిందేనని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి, గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. 2019లో ఎన్నికలకు ముందు కరీంనగర్ గ్రానైట్ మాఫియా వీటికి సంబంధించి పెద్ద ఎత్తున బండి సంజయ్ ఆరోపణలు చేసిన సంగతి మనందరికి తెలుసు. బండి సంజయ్ కరీంనగర్లో గ్రానైట్ మాఫియా ఎట్లా పనిచేస్తుంది, ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. దానికి కారణాలు మనకు తెలియదు. మళ్ళీ ఆ డెప్త్లోకి మనం పోవడానికి అటువంటి సమాచారం ఏది లేదు. అంటే కానీ ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఏదో ఒకటి జరిగి ఉండకపోతే, ఎప్పుడైతే కరీంనగర్లో గ్రానైటు మాఫియా, 100 కోట్ల కుంభకోణాలు ఇవన్నీ మాట్లాడిన మనిషి, రాజకీయ నాయకుడు, ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ కావడం వెనుక కొంతమంది బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం అండ్ బీఆర్ఎస్ నాయకులకు ఆయనకు మళ్ళీ అంతకుముందు చెడిపోయిన సంబంధాలు పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. తర్వాత 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కావచ్చు, ఇవన్నీ జరిగాయి. ఎవరిపైన? ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన జరిగాయి. ఈడీ రైడ్స్ చేసింది, ఐటీ రైడ్స్ చేసింది. ఈ దాడుల తర్వాత బీజేపీ నాయకత్వంతో బీఆర్ఎస్ నాయకుడికి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి మధ్య స్నేహ సంబంధాలు చిగురించాయని, ఇక నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రానని ఆయన ఒప్పందం చేసుకున్నాడని, ఏదో సంథింగ్. ఒప్పందం అంటే అది చీకట్లో ఒప్పందమా,
పగలు చేసుకునే ఒప్పందం అనేది పక్కన పెడితే ఏదో ఒకటి డీల్ అయితే జరిగినట్లుగా కరీంనగర్లో ప్రచారంలో ఉంది. ఇక కాంగ్రెస్ మంత్రి విషయానికి రావాలి. ఈ కాంగ్రెస్ మంత్రి ఏంటంటే, నేను మినహా అంటే నేను ఒక్కడినే ఆ కరీంనగర్కు, ఆ జిల్లాకు నేనేం చెప్తే అదే, నా మాటే శాస్త్రం అనే మాట్లాడే మనిషి. ఆయనకు ఆ కాన్స్టిట్యున్సీకి, కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 30 కిలోమీటర్ల దూరంలోనే, 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచి మంత్రి అయిన వ్యక్తి ఇప్పుడు కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తరపున గెలిచే విధంగా అతను ప్రయత్నాలు చేయకుండా తాను గెలిచిన కాన్స్టిట్యున్సీలోని ఈ వార్డులో ప్రచారం చేస్తున్నాడు. చూడండి, అంటే కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే, డైరెక్ట్గా ప్రచారం చేస్తే ఒక పద్ధతి, ప్రచారం చేయకపోయినా కూడా అవతల వ్యక్తికి లాభం జరుగుతుంది అంటే ఆ రకమైన మెథడాలజీ కూడా ప్రయోగించవచ్చు. ఇప్పుడు ఈ మంత్రి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రి, ఈ మంత్రి అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయకపోతే, లేదా బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తే బీజేపీకి నష్టం జరగవచ్చు. సో ఈ మంత్రి కాన్సెప్ట్ ఏమిటి, మంత్రి టార్గెట్ ఏంటంటే బీజేపీకి నష్టం జరగవద్దు. అంటే కాంగ్రెస్కు నష్టం జరిగినా పర్వాలేదు, ఇక్కడ బీజేపీకి నష్టం జరగకూడదన్న కాన్సెప్ట్ మనం అమలు చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇద్దరు బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఈ రెండింటిలో ఏదో ఒక దానికి ప్రయోజనం జరగాలి. కానీ బీజేపీకి లాభం చేయాలంటే ఖచ్చితంగా అటువైపు వాళ్ళపైన అటాక్ చేయకుండా ఉండాలి. ఈ రకమైన అంటే వ్యూహాత్మకంగానే ఈ మంత్రి వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి, అటువంటి ఇన్పుట్స్ వస్తున్నాయి. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీస్లో ఈ విషయం ఉందా లేదా, వచ్చిందా లేదా, వచ్చినా కూడా అవతలి మనిషి బీసీ మంత్రి కాబట్టి మళ్ళీ మనమేమన్నా అంటే ఇంకేమైనా జరుగుతుందోనని రేవంత్ రెడ్డి ఏమైనా అనుమానిస్తున్నారా మనకు తెలియదు. రేవంత్ రెడ్డి గురించి నేను చెప్తున్న ఈ మంత్రి కానీ మరెవరికైనా సరే ఏవైనా అనుమానాలు, చిన్నచూపు ఉంటే వాటిని వాళ్ళు తక్షణం వదిలించుకోవడం మంచిది. రేవంత్ రెడ్డి ఒక్కొక్క సందర్భంలో ఎంత కర్కశంగా, కట్ థ్రోట్గా వ్యవహరిస్తాడో కూడా వీళ్ళెవరూ ఊహించలేరు. పరిణామం జరిగిన తర్వాత మాత్రమే వాళ్లకు తెలిసే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఈ రకమైన రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు, లేకపోతే కాంగ్రెస్ ఓడిపోయినా పర్లేదు బీజేపీ గెలవాలి అనే వ్యవహారాలు, అంటే రాజకీయ ప్రయోజనాలు ఎవరైనా సరే ఒక మంత్రిగా బాధ్యతగా ఉన్న బాధ్యత వహిస్తున్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, వీళ్ళు తమ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రయోజనాలు వదిలిపెట్టి, గాలికి వదిలిపెట్టి అయితే బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ మంత్రి వాళ్ళు బీజేపీ కోసం పనిచేస్తున్నారంటే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పనిచేస్తున్నారంటే దీన్ని ఈ మూడు పార్టీల అసలు ఈ మేలు కలయిక చాలా విచిత్రంగా ఉంది. ఇది బహుశా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం ఇటువంటి విచిత్ర సన్నివేశాన్ని మనం, అంటే ఈ మూడు పార్టీల కలయికను, మూడు పార్టీల నాయకుల మధ్య స్నేహాన్ని బహుశా మరో మున్సిపాలిటీలో మనం చూడలేకపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.